మంచిర్యాల జిల్లా సంగమల్లయ్యలో జమాన్ తాజుద్దీన్ 103వ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని సయ్యద్ అలీషా అన్నారు. ఈ ఉత్సవాల్లో కులమతాలకు అతీతంగా ప్రజలు పాల్గొంటారని తెలిపారు. పెళ్లి కాని పిల్లలు పుట్టని వారికి పీఠాధిపతులచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రేపటి నుండి 22వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని అలీషా తెలిపారు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఖాన్ఖాయ్ పంచాయతీ గుల్షన్ వార్షిక జమాన్ బాబా తాజుద్దీన్ ఉత్సవాలు పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకోవడానికి మా కమిటీ నిర్ణయించింది. ఇందులో దాదాపుగా 20,000 మంది భక్తులు వస్తున్నారు. వాళ్లకు సదుపాయంగా వర్షాకాలాన్ని మనసులో ఉంచుకొని వాళ్లకు అన్ని సదుపాయాలు మేము చేశాము. అటు కవాలి ప్రోగ్రాము మరియు అన్నదానము, మరి 18 తారీఖు నాడు అనగా రేపు ఆడపడుచు కొంగు బంగారము, పెళ్లి గానులకు పిల్లల గానులకు అది ప్రత్యేకమైన ఒక పూజ. బయట నుంచి కూడా పీఠాధిపతులు వస్తున్నారు. వాళ్ళ సమక్షంలో ఈ గోరంటాకు పూజ జరుగుతుంది. మరియు 19 తారీఖు నాడు మధ్యాహ్నం అంటే 11 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉత్సవాలు శాల్వా ఊరేగింపు తిరుగుతుంది. 22 తారీఖు నాడు బాబా తాజుద్దీన్ రెహమతుల్లాహి సర్కార్ బార్గా అగ్దస్సు చేరుకుంటుంది. ఈ ఉత్సవాలు చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆనాటి 103 సంవత్సరాల క్రితము మా తాత ముత్తాతల నుంచి ఆయన యొక్క దంత పండ్లు మాకు గిఫ్ట్గా ఇచ్చాడు. అది మనం ఇక్కడ సమాధి చేసి బాబా తాజుద్దీన్ ఒక స్మారక కట్టించి కోల్చుకుంటున్నాము. ఈ ఉత్సవాలు దానివల్ల మనం చేస్తున్నాము. దీన్ని చేయడానికి ఏంటంటే కుల మతాలకు అతీతంగా వ్యవసాయ రంగానికి, ఆరోగ్య రంగానికి, అన్నిటికీ మన హిందుస్థాన్కు ఒక ప్రత్యేకమైన పూజ ఇది. ఈ పూజ చేయడానికి కారణం ఏంటంటే అందరూ బాగుండడానికి, కలిసిమెలిసి జీవించడానికి ఈ ప్రత్యేకమైన పూజ. యా వారిస్ మౌలా వారిస్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.